విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించిన ఒక బంపర్ ఆఫర్ గురించి. ఈ స్కీమ్లో 80% వరకు రైతులు సబ్సిడీ కింద లోన్ పొందవచ్చు, సబ్సిడీ కింద పనిముట్లు కొనవచ్చు అని. ఆ పనిముట్లు ఏంటో ఇప్పుడు చూద్దాము. అవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా దానికి ఎవరెవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో చూడడానికి ముందు మా ఈ విజేత తెలుగు అకాడమీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు ముందు మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వము రైతుల కోసం ఒక బంపర్ ఆఫర్ని రిలీజ్ చేసిందండి. ఇది ఆల్రెడీ ఉన్న ఆఫరే, కాకపోతే దీని కింద ఇంకో కొత్త స్కీమ్ని, అంటే ఒక సబ్సిడీ స్కీమ్ కింద తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న దానితో పాటుగా దీన్ని అడిషనల్గా యాడ్ చేశారు. దీనికోసం మొత్తంగా 533 కోట్లను రిలీజ్ చేశారండి. ఆ స్కీమ్ పేరు వచ్చేసి SMAM అండి. SMAM అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానిజం. అగ్రికల్చర్ మెకానిజం కోసము ఇదివరకు ఆల్రెడీ చాలా స్కీమ్లు రిలీజ్ చేశారు. ఆ స్కీమ్లలో ఒక సబ్మిషన్ కింద దీన్ని రిలీజ్ చేశారండి. ఈ స్కీమ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ 533 కోట్ల రూపాయలను టోటల్గా ఇండియా వైజ్గా రిలీజ్ చేసిందండి. ఓకే, ఇక ఈ స్కీమ్ కింద ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పనిముట్లు మనకు అవైలబిలిటీలో ఉంటాయి, రైతులు తీసుకుని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక ఈ స్కీమ్ అనేది కేవలం వ్యవసాయ పనిముట్లను కొనడానికి మాత్రమే ఉపయోగించాలండి. మొత్తంగా 50 నుంచి 80% అనేది సబ్సిడీ కింద మనకి ఆఫర్ చేస్తారు. కాకపోతే ఆ పనిముట్టు యొక్క వాల్యూ బేస్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఏ స్టేట్కి ఏ పనిముట్లని కొన్ని ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ చేసి ఉంటారు. ఆ బేస్ మీద మనకి సబ్సిడీ అనేది అలొకేషన్ అవుతుంది. ఇక మీరు చూసినట్లయితే ఇందులో ఫార్మర్ టైప్స్ ఉంటాయండి. అంటే అతను మధ్యకారు రైతా, లేకపోతే చిన్నకారు రైతా, పెద్దకారు రైతా, అంటే వాళ్ళ వ్యవసాయ భూమిని బేస్ చేసుకొని ఆ డివిజన్ అనేది డివైడ్ చేసి ఉంటుంది. ఆ బేస్ మీదనే వారికి పనిముట్లు కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పటి వరకు మనకి ఇచ్చిన ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ప్రకారంగా ఏ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి అని చూసినట్లయితే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలండి. ఏ రైతు అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైతుకి కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇది త్రూ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారండి ప్రజెంట్. బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజ్ స్కాన్ చేసుకొని జిరాక్స్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాస్పోర్ట్ ఉన్నా సరే ఆ మొదటి పేజీని వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ కింద, ఐడి ప్రూఫ్ కింద ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ SMAM స్కీమ్ కింద అన్ని వర్గాల వారు బెనిఫిట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి వెసులుబాటు కల్పించారండి. జనరల్, SC, ST, OBC ప్రతి ఒక్క కేటగిరీ వారికి కూడా ఇందులో అవకాశం కల్పించారు. కాబట్టి వారికి SC, ST, OBC వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు చూసినట్లయితే ఈ స్కీమ్ కింద మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఒకదానితో ఒకటి ఫిల్ చేసుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్లో స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటి వరకు అయితే వీళ్ళు టోటల్గా 8 స్కీమ్లు అవైలబిలిటీ ఇచ్చారండి. ఆ పేర్లు వచ్చేసి APII-ATP, MIDH, NFSM, NMOOP, PMKSY, RKVY, రైతు రథం అండ్ SMAY ఈ స్కీముల కింద అవైలబిలిటీ ఇచ్చారు. కాకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 3 స్కీముల కింద మాత్రమే వెసులుబాటు కల్పించారు. అవి వచ్చేసి APII-ATP ఒకటిను, RKVY ఒకటిను, SMAM అనే స్కీమ్ల కింద మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇక ఆ స్కీమ్లు దీని మీద అప్లై చేసినట్లయితే ఒకవేళ మీరు ఇక్కడ APII-ATP అనే స్కీమ్ కింద అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు వరల్డ్ బ్యాంక్ నుంచి మీకు డబ్బు బెనిఫిట్స్ వచ్చినట్టుగా చూపిస్తుంది. కాంపోనెంట్స్ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళ డైరెక్ట్గా ఇచ్చినట్టుగా చూపిస్తుంది. ఇక RKVY చూసుకున్నట్లయితే CHC ఫర్ ప్యాకేజింగ్ అనే కాలం ఒకటిను, RKVY మెషినరీ ఎక్విప్మెంట్ అనేది 2 కాలంగా చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక SMAY కింద చూసినట్లయితే మీరు SMAY అంటే ఇప్పుడు ఇచ్చిన సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానిజం అనేది. ఈ స్కీమ్ కింద చూసినట్లయితే మీరు మీ వ్యవసాయ పనిముట్లకు ఉపయోగపడే మెషినరీ మాత్రమే ఇచ్చారు. ఏ స్కీమ్ కింద మీరు అవైలబిలిటీ ఉందో ఆ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. మీ క్యాస్ట్ బేస్ మీద, మీ ఎలిజిబిలిటీ బేస్ మీద చూసుకుని అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇక మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మెయిన్ ఏ విధంగా ఉంటాయి, ఈ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తానే మీకు ఏ మెషినరీ అవైలబిలిటీ ఉంటాయి. సపోజ్ మీరు APII-ATP అనే స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వరల్డ్ బ్యాంక్ అని చెప్పాం కదా,
ఈ దీని కింద ఏ కాంపోనెంట్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. అదేవిధంగా ఆర్కేవీవై మరి ఎస్ఎంఏవై కింద ఏ మెషినరీ మీకు అందుబాటులో ఉన్నాయి, ఏ మెషినరీ అవైలబిలిటీ ఇచ్చారని ఒకసారి చెక్ చేద్దాము. కదా ఫ్రెండ్స్, ఇంతవరకు ఎస్ఎంఏఎం స్కీమ్ కింద ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి. ఇక ఇదివరకు చెప్పినట్టుగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు ఇచ్చిన వెబ్సైట్ ఏంటంటే agrimachinery.nic.in. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఆ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. ఇక గూగుల్లోకి వెళ్ళి agrimachinery.ns.in కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్లోనే ఉంటుంది agrimachinery.ns.in అని. ఇందులో డీబీటీ అని ఉంటుంది. డీబీటీ అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కస్టమర్లకి ఫార్మర్లకి ఇస్తారు కాబట్టి దీనిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. ఓకే, ఈ వెబ్సైట్ను ఫస్ట్ క్లిక్ చేయగానే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. క్లిక్ చేయగానే మనకి మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇన్ అగ్రికల్చర్ మెకానిజం అనేసి డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఇచ్చారండి. మీకు కావాల్సిన చెక్ చేసుకోవచ్చు ఇక్కడే. మీరు దీంట్లో లాగిన్, ఒక ఫార్మర్గా మీరు లాగిన్ అయ్యి మీ తీసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది, ఫార్మర్గా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. దీనికన్నా ముందు ఒకసారి మనం చూద్దాం. ఈ స్క్రోలింగ్ చూసినట్లయితే మీరు ఈ 2021 కింద ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా 2021 కిందనే అప్లై చేసుకోవాలని ఇచ్చారండి. ఇక వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళంటే 1920లో ఎవరైతే ముందు అప్లై చేసుకొని వారికి కన్సిడర్ చేయకోకుండా వెయిట్ లిస్ట్లో ఉన్నారైతే వాళ్ళు ఈసారి కన్సిడర్ చేయబడదు. వారు కూడా కంపల్సరీగా ఫ్రెష్ అప్లికేషన్ 2021కు ఫ్రెష్గా ఇక్కడ 2021కు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలని ఇచ్చారు. సో ఇది మీరు గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కొంతమందికి ఇది ఇచ్చేస్తున్నారండి. కాబట్టి మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు అంత బెనిఫిట్గా ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మీరు మీ మెషినరీ అనేది అంతా కంపల్సరీగా మీ చెక్ చేసుకోవాల్సిన ఇచ్చారు. ఓకే, రిజిస్ట్రేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీరు ఫార్మర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ అయితే మ్యానుఫ్యాక్చరర్గా, ఎంటర్ప్రీనర్ అయితే ఎంటర్ప్రీనర్గా చేసుకోవచ్చు. కానీ మీరు ఫార్మర్గా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు కాబట్టి ఫార్మర్ క్లిక్ చేసినట్లయితే ఫార్మర్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. దీనికంటే ముందు కంప్లీట్గా మీరు కంపల్సరీగా ఉంచుకోవాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. అవి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆర్ఆర్ఆర్ అండి. ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్ అండి. అంటే ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సన్నకారు రైత, మధ్యకార, పెద్దకారు రైత అని చెప్పి ఆల్రెడీ చెప్పారు కదా, డిఫరెంట్ కేటగిరీస్ అని. అవి కంపల్సరీగా మీ డాక్యుమెంట్స్ ఉంటేనే మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. ఇక బ్యాంక్ యొక్క పాస్పోర్ట్ యొక్క ఫస్ట్ పేజ్ కంపల్సరీ ఉండాలని చెప్పారు. ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. అది ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఆ ఐడి ప్రూఫ్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ కింద అప్లై చేసుకున్న వాళ్ళు వారి యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు వెళ్ళిపోవచ్చు మెయిన్ దానికి. ఇంకా ఓకే, మెయిన్ వెబ్సైట్కి దీంట్లోకి వెళ్ళినట్లయితే అది చెక్ చేసుకున్నాక మీరు ఆధార్ కార్డు మీద ఎంటర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది. మొబైల్ నెంబర్ మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా నేమ్ వైజ్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చూద్దాం. ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు క్లిక్ చేయగానే ముందు మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి నేను చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ కొట్టాలండి. సబ్మిట్ కొట్టగానే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇక్కడ జస్ట్ ఒక రెఫరెన్స్గా నేను ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నాను. ఇన్వాలిడ్ ఆధార్ కార్డు నెంబర్ వస్తుందండి. ఓకే, ఆధార్ కార్డు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు ఎంటర్ చేస్తేనే మీకు నార్మల్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇక సబ్మిట్ కొట్టగానే ఫార్మర్ డెస్క్ వెళ్ళిపోతుందండి. ఫార్మర్ డెస్క్లో ఈ డేటాబేస్ మీద ఈ ఆధార్ కార్డు నెంబర్ పైన ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సినది మీ స్టేట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అండి. మొత్తం అన్ని డిస్టిక్లు ఇచ్చారు. నేను రెఫరెన్స్గా కర్నూలు డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్ డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కర్నూలు కింద ఏమేమి ఉన్నాయంటే ఆదోని, ఆలగడ్డ, ఆలూరు అన్ని ఇచ్చారు. సో నేను రెఫరెన్స్ కింద బనగానపల్లి తీసుకుంటున్నాను. ఓకే, ఇక బ్లాక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న ఏ బ్లాక్ కింద మీరు ఎలిజిబిలిటీ ఉందో ఆ బ్లాక్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను బనగానపల్లిని తీసుకుంటున్నాను. ఇక విలేజ్ తీసుకున్నట్లయితే మీరు
ఏ విలేజ్ బనగానపల్లి దాని కింద ఏమేమి విలేజ్లు ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. నేను బనగానపల్లి కింద బనగానపల్లి సిటీని తీసుకుంటున్నాను. ఇక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉంటుందో అదే నేమ్ ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఎటువంటి వేరియేషన్ ఉన్నా సరే ఆధార్ నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఆ అప్లికేషన్ క్వాలిఫై కాదండి, డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే, మీరు కంపల్సరీగా మీ ఆధార్ కార్డులో ఉన్న నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది కంపల్సరీగా ఏవైతే ఉన్నాయో అవే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక కేటగిరీ చూసుకున్నట్లయితే మీరు జనరలా, ఓబీసీయా, ఎస్టీ, ఎస్సీనా అని ఇచ్చారు. ఏ కేటగిరీ మీకు ఎలిజిబిలిటీ ఉందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే మీరు దాని యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను జనరల్ తీసుకుంటున్నాను ప్రజెంట్ స్టాండ్ బై కోసము. ఇక ఫార్మర్ టైప్ తీసుకున్నట్లయితే మీరు లార్జ్ స్కేలు, మార్జినల్, స్మాల్ స్కేల్ అని ఇచ్చారు. లార్జ్ స్కేల్ వచ్చేసి ల్యాండ్ 2 hectares కన్నా అబోవ్ ఉన్న వాళ్ళని లార్జ్ స్కేల్ కింద తీసుకున్నారు. మార్జినల్ స్కేల్ వచ్చేసి ల్యాండ్ బిలో 1 hectare కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మార్జినల్ స్కేల్ కింద తీసుకున్నారు. స్మాల్ స్కేల్ చూసుకున్నట్లయితే 1 నుంచి 2 hectareల కింద ఎవరైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళను స్మాల్ స్కేల్ కింద తీసుకున్నారండి. ఓకే, నేను లార్జ్ స్కేల్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక నార్మల్గా మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్, అడ్రస్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ అయిపోతుందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఏ ఎలిజిబిలిటీ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాము. రిజిస్టర్ అయిన తర్వాతనే ఈ ఓపెన్ అవుతుందండి మీకు. ఇక్కడ నేను ఆ రిజిస్ట్రేషన్ దానికి వెళ్ళిపోకుండా మీకు ఆల్రెడీ ఒక స్టేటస్ బార్ ఇచ్చారండి సపరేట్గా. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది కింద. ఇక్కడ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చర్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ ఎంతమంది ఇంతవరకు తీసుకున్నారు, ఇక సింగిల్ ఇంప్లిమెంట్ అప్లికేషన్ ఫామ్ ఎంతమందికి ఇచ్చారు, సబ్సిడీ ప్రొవైడ్ కింద ఏమైంది. నేను దీంట్లో ఈ సింగిల్ ఇంప్లిమెంట్ అప్లికేషన్ ఫామ్ చూస్తున్నాను. దీన్ని చూసినట్లయితే మీకు మీ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంత అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి చెప్పడం కోసం నేను దీన్ని తీస్తున్నాను. కాబట్టి ఇది మీరు ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ జస్ట్ ఇంప్లిమెంట్ ఏమేమి ఇస్తారు మీకు పనిముట్లు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్న మొత్తం నేను ఫినాన్షియల్ ఇయర్ 2021 సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీ ఫినాన్షియల్ ఇయర్ 2021 కిందనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ నేమ్ చూసుకున్నట్లయితే నేను కర్నూలు ఇచ్చాను. ఇక సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి బనగానపల్లి ఇచ్చాను. బ్లాక్ నేమ్ కూడా బనగానపల్లి అనే ఇచ్చాను. ఫార్మర్ టైప్ నేను లార్జ్ స్కేల్ ఇచ్చాను. ఫార్మర్ కేటగిరీ తీసుకున్నట్లయితే జనరల్ ఇచ్చాను. ఓకే, ఇక జెండరు మేల్ ఇస్తున్నాను. స్కీమ్ తీసుకున్నట్లయితే SMAM స్కీమ్ కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్లో మీకు RKVY మరియు APII-ATP ఈ 3 స్కీమ్లు మాత్రమే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఓకే, కాబట్టి నేను SMAM స్కీమ్ తీసుకున్నాను. ఇందులో చాలా పనిముట్లు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక కాంపోనెంట్ తీసుకున్నట్లయితే ఒకటి ఇచ్చారండి. ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఇస్తారంటే అగ్రికల్చర్ మెకానిజం కొనే వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఇక ఇంప్లిమెంట్లో మీకు ఏ పనిముట్లు అవైలబుల్ ఉన్నాయని క్లియర్గా ఇచ్చారు. ఈ ఇంప్లిమెంట్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేలర్స్ ఉన్నాయండి. బేలర్స్ ఫస్ట్ వన్. ఇక బ్యాటరీ ఆపరేటర్స్ స్ప్రేయర్స్ ఉన్నాయి, బ్రష్ కట్టర్స్ ఉన్నాయి, క్రాప్ రీపర్ ఉన్నాయి, కల్టివేషన్, ల్యాండ్ డెవలప్మెంట్, టిల్లేజ్ అండ్ సీడ్ బిల్డర్ ప్రిపరేషన్ ఎక్విప్మెంట్ ఉంది, ఇరిగేషన్ పంప్ సెట్ ఉంది. పంప్ సెట్లు అండి ఇవి డీజిల్ ఇంజిన్ పంప్ సెట్ ఒకటిను, ఇంకోటి ఎలక్ట్రికల్ ఆపరేటర్ పంప్ సెట్ ఒకటి ఇచ్చారు. ఇక ఎంపీ ప్లా ఇచ్చారండి. ఈ ప్లా అనేది సీడ్ బెడ్ ప్రిపరేటర్ అండి. ఓకే, ఇక మినీ దాల్ మిల్ ఇచ్చారు, మినీ రైస్ మిల్ కూడా ఇచ్చారు మీకు ఆప్షన్ కింద. మల్టీ క్రాప్ థ్రెషర్ ఇచ్చారు, ఇది 4 ton అబోవ్ అండి. 4 ton బిలో కూడా ఇచ్చారు మీకు కావాలనుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ హోల్ డిగ్గర్ ఇచ్చారండి. అంటే హోల్ డిగ్గర్ అంటే మీకు సీడ్ ఇన్బిల్ట్ చేసేటప్పుడు హోల్ పెడుతుంది కదండి, ఆ డిగ్గర్ అండి ఇది. ఈ పవర్ టిల్లరు, పవర్ వీడరు, పవర్ నాప్స్కి స్ప్రేయర్ ఇచ్చారు. PVC పైప్స్ కూడా ఇచ్చారండి. మీరు పైప్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీని కింద. ఓకే, రివర్సబుల్ హైడ్రాలిక్ ప్లా ఇచ్చారు, రైస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చారు. ఇది 4 rows అండి ఫస్ట్ వన్, ఇది 8 rows అండి సెకండ్. రోటావేటర్ కూడా ఇచ్చారండి. రోటావేటర్ 5 feet ఒకటిను 6 feet ఒకటి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీడ్ కమ్ ఫెర్టిలైజర్ ఇచ్చారండి. సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అండి ఇది. ఇక సోలార్ ఆపరేటెడ్ యొక్క డిటరెంట్ బయో ఆక్సిడెంట్ ఎక్విప్మెంట్ అండి ఇది. సోలార్ ప్యానల్తో పనిచేస్తుంది. సోలార్ ప్యానల్ కూడా కలిసి వస్తుంది వీటికి మీకు. ఇక సూపర్ సీడర్ కూడా ఇచ్చారండి, సోయింగ్ అండ్ ప్లాంటింగ్ ఎక్విప్మెంట్ ఇది. ఇక ట్రాక్టర్లు చూసుకున్నట్లయితే మీకు 4 రకాల ట్రాక్టర్లు అవైలబిలిటీ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ వన్ అండి, 2-wheeler డ్రైవ్. ఇది వచ్చేసి 35 PTO HP అండి. ఇక 20 PTO HP కూడా ఇచ్చారు. 2WD
ట్రాక్టర్ అండి ఇది. ట్రాక్టర్లో థర్డ్ వన్ వచ్చేసి 4WD ట్రాక్టర్ అండి ఇది. ఇక ట్రాక్టర్ స్ప్రేయర్లు ఇచ్చారండి. ఒకటి ఎయిర్ క్యారియర్ స్ప్రేయర్ ఒకటిను, ఒకటి బాటమ్ బూమ్ టైప్ అండి, బూమ్ టైప్ క్యారియర్ ఒకటిను, ఎయిర్ క్యారియర్ అసిస్టెంట్ ఒకటి ఇచ్చారు ట్రాక్టర్లో మీకు. ఇక వీడర్ ఇచ్చారండి. వీడర్ ఇంజిన్ ఆపరేటర్ వీడర్ ఇచ్చారు. ఇది 5 BHP ఇది. ఇక వీడర్ PTO ఆపరేటర్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ మీకు ఇచ్చిన ఎక్విప్మెంట్. మీకు ఈ నచ్చిన ఎక్విప్మెంట్ ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ట్రాక్టర్ స్ప్రేయర్ తీసుకుంటున్నాను, ఎయిర్ క్యారియర్. ఓకే, ఈ అప్లికేషన్లో స్టడీస్ మీరు ఏ అప్లికేషన్కి స్టడీస్ ఇచ్చారో అది చెక్ చేసుకోవడానికి ఇది. సో ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారండి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. వీటిలో మీకు నచ్చిన ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మీరు డీలర్లు, మీకు దగ్గరలో ఉన్న డీలర్లు ఏ డీలర్లు ఉన్నారో చెక్ చేసుకోండి ఒకసారి. అప్లై చేసుకోవడానికి ముందే మీ డీలర్ చెక్ చేసుకోవచ్చు, లేదా సబ్సిడీస్ క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మినిమంగా 50 నుంచి మాక్సిమం 80% ఇస్తామని చెప్పాం కదా సబ్సిడీ స్కీమ్స్. దాని కింద సబ్సిడీస్ క్యాలిక్యులేటర్ అండి. ఒకసారి చెక్ చేసినట్టయితే సబ్సిడీ క్యాలిక్యులేటర్ కూడా మీరు ఏ స్టేట్కి ఉన్నారో ఆ స్టేట్ బట్టి సబ్సిడీస్ క్యాలిక్యులేటర్ వస్తుందండి. ఇక స్టేట్ చూసుకున్నట్లయితే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక స్కీమ్ వచ్చేసి SMAM స్కీమ్ కిందనే. ఓకే, SMAM స్కీమ్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నది. జెండర్ వచ్చేసి మేల్. ఇక ఫార్మర్ టైప్ చూసుకున్నట్లయితే జనరల్ అండి. కేటగిరీ బేస్ మీద కేటగిరీ అనేది ఇది. టైప్ వచ్చేసి లార్జ్ టైప్ అని నేను సెలెక్ట్ చేసుకునేది. ఇంప్లిమెంట్ చూసుకున్నట్లయితే నేను స్ప్రేయర్ అన్నాను కదా, ఆ స్ప్రేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ట్రాక్టర్ స్ప్రేయరు, ఎయిర్ క్యారియర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కింద. ఇక డీలర్ సేల్ ప్రైస్ వచ్చేసి మినిమంగా నేను 5 lakhs పెడుతున్నానండి. 5 lakhs పెట్టాను. ఓకే, చెక్ చేసినట్టయితే ఎంత మనకు వస్తుంది అనేసి 5 lakhsకి కింద చూసుకున్నట్టు సబ్సిడీ ఎంత వస్తుందని. 5 lakhs సేల్ ప్రైస్ కాబట్టి సెంట్రల్ నుంచి మనకు వచ్చే 40% సబ్సిడీ వస్తుందండి. 2 lakhs అనేది 2 lakhs సబ్సిడీ కింద వస్తుంది. సబ్సిడీ లిమిట్ వచ్చేసి 1 lakh 10 lakhs అండి దీనికి ఇచ్చినది. సరే 1 lakh అండి సబ్సిడీ లిమిట్ అనేది. ఓకే, టోటల్ సబ్సిడీ వచ్చేసి మీకు 2 lakhs ఇస్తారు. లిమిట్ వచ్చేసి 1 lakh ఎఫ్సి సబ్సిడీ 1 lakh కాబట్టి ఫార్మర్ కంట్రిబ్యూషన్ 4 lakh ఉంటుందండి. ఓకే, దీని కింద మీకు ఎలిజిబిలిటీ 1 lakh సబ్సిడీ మాత్రమే ఇచ్చారు. నేను 5 lakhs పెట్టినందుకు గాను. ఒకవేళ నేను ఇక్కడ 10 lakhs పెడితే ఒకసారి చెక్ చేద్దాము. 10 lakhs పెట్టేసి 10 lakhs పెట్టినట్లయితే మీకు 4 lakhs అనే సబ్సిడీ కింద వస్తుంది. దాంట్లో కూడా మాక్సిమం మీకు 1 lakh ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఇక్కడ 9 lakh మీరు ఫార్మర్ కింద కంట్రిబ్యూషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ముందు. మీకు సెలెక్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్కి ఎంత సబ్సిడీ ఇస్తున్నారో సెలెక్ట్ చేసుకొని మన స్టేట్కి ఏపీ అండ్ తెలంగాణ, ఇది ఏపీకి ఇచ్చాను. తెలంగాణ ఒకసారి చెక్ చేద్దాం మనం. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సేమ్ స్కీము SMAM స్కీమే పెడుతున్నాను నేను. అంతా యాజ్ యూజువల్గా పెట్టేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చేసి నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ సేమ్ ఎయిర్ క్యారియర్ పెడుతున్నాను. ట్రాక్టర్ ఆపరేటర్ ఎయిర్ క్యారియర్. మ్యాక్సిమం సేల్ ప్రైస్ 10 lakhs పెడుతున్నాను. చెక్ చేద్దాం ఒకసారి దీని యొక్క సబ్సిడీ ఎంత ఇస్తాడు మనకి. ఇక్కడ కూడా సబ్సిడీ 1 lakh ఇచ్చారండి మనకి. 1 lakh సబ్సిడీ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ సెలెక్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్కి ఎంత సబ్సిడీ ఇస్తున్నారో ముందు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ కంట్రిబ్యూషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం సెలెక్టెడ్ ఏరియాకు సెలెక్టెడ్ ఎక్విప్మెంట్కి సెలెక్టెడ్ ప్రైజ్ ఉన్నాయండి. మీకు ఏ ప్రైజ్కి ఎంత సబ్సిడీ ఇస్తున్నా చెక్ చేసుకొని ఆ బేస్ మీద మీరు తీసుకోవడం మంచిది. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సబ్సిడీ రావట్లేదు, మాకు 1 lakh కన్నా ఎక్కువ రావట్లేదు అని ఇబ్బంది పడకుండా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందు సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఓకే, యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారండి మీకు. కాంటాక్ట్ కూడా చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకి స్టేట్ వైజ్గా చూద్దామండి. తెలంగాణ ఏపీకి ఎవరెవరు ఇచ్చారనేది కాంటాక్ట్ నెంబర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే రమణ ఉటుకూరు అనే పర్సన్ ఇచ్చారండి. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఫోన్ నెంబర్ చూసినట్లయితే మీరు 8886614862 అండి. ఓకే, ల్యాండ్లైన్ నెంబర్ వచ్చేసి 0863221461 అండి. ఓకే, ఇది అగ్రికల్చర్ వింగ్ అండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వింగ్. వీళ్ళకు మీరు కాల్ చేసి మీ ఏ జిల్లాకు సంబంధించిన వారు, మీరు ఏ ట్రాక్టర్ కొనాలనుకున్న వారు, ఒకవేళ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకొని మీ డీలర్ని కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకోవడానికి ముందు మీరు వీళ్ళని కన్సల్ట్ అయినట్లయితే వారి యొక్క సూచనలు అభిప్రాయాలు తెలుసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా బెనిఫిట్స్ అనేవి మ్యాక్సిమం బెనిఫిట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నోడల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ ఉన్నాయని మొత్తం చెక్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఈ వెబ్సైట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మీ
ఎలిజిబిలిటీ స్టేటస్ ఏంటి, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీకు అమౌంట్ వస్తుందా లేదా, మీరు కొంటున్న ఎక్విప్మెంట్ మీకు వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు అండి. ఆ చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ చెప్పాను మీకు. మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి హోమ్లోకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మీరు ఇచ్చిన ఈ సింగిల్ ఇంప్లిమెంట్ అప్లికేషన్ ఉంది కదా, ఈ సింగిల్ ఇంప్లిమెంట్ అప్లికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ స్టేటస్ ఏంటి, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీకు ఎక్విప్మెంట్ వస్తుందా లేదా అనేసి. ఓకే, దీనికన్నా ముందు మీరు మీ నోడల్ ఆఫీసర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ బేస్ మీద మీరు కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విజేత తెలుగు అకాడమీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను ముందు మీరు ఎన్నో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.